Hello everyone, welcome to my YouTube channel. So I'm Sahiti. My YouTube channel name is Sahi Praveen, and నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒక 2 years నుంచి అనుకుంటున్నాను. బట్ స్టిల్ చేద్దాం అనుకుంటూ ఒక 2 ఛానల్స్ 3 ఛానల్స్ క్రియేట్ చేసి డిలీట్ చేసేసాను. అండ్ ఈసారి పక్కాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఎలా అయినా యూట్యూబ్లో ఒక యూస్ఫుల్ కంటెంట్ క్రియేట్ చేసి పెట్టాలి అని స్టార్ట్ చేశాను. సో ఈ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో నేను చేయాలనుకుంది వచ్చేసి వరలక్ష్మి వ్రతం పూజ చేసే ముందు వరలక్ష్మి వ్రతం వస్తుంది. సో చాలామంది వరలక్ష్మి వ్రతం ఫస్ట్ వీక్ చేసుకుంటారు, సెకండ్ వీక్ చేసుకుంటారు, థర్డ్ ఫోర్త్ వీక్ చేసుకుంటారు. బట్ స్పెషల్లీ వరలక్ష్మి వ్రతం సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ స్పెషల్గా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ పూజ చేయడానికి మనం జస్ట్ పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం, అది మాత్రమే చెప్తూ ఉంటారు. బట్ దానికన్నా ముందు మనం చేసేది చాలా ఉంటుంది. లైక్ ఇల్లు క్లీనింగ్ నుంచి మొదలు పెడితే ఎవ్రీథింగ్, ప్రతి రూమ్ క్లీన్ చేసుకొని ఎంత నిష్టగా మనము చేస్తాము అనేది ఎవరు చూపించరు. కొంతమందికి ఏంటంటే వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ళకి టైం దొరకదు. సో దే మోస్ట్లీ ఏంటంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి క్లీనింగ్ కోసం ఒకరిని పెట్టుకొని వాళ్ళ ద్వారా చేయించుకుంటారు. లేదు అంటే కొంతమంది ఇంకా లాస్ట్ మినిట్లో క్లీనింగ్ కోసం చాలా వీడియోస్ చూడడం లేకపోతే అలా చేసుకుంటారు. సో నేనేంటంటే ఏ పని చేసినా కూడా బిఫోర్ మనము దానికి కావాల్సినదంతా, అంటే ఇప్పుడు వ్రతం చేయాలనుకుంటున్నాం, వ్రతం కోసం మనం పూజా ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అన్నీ మనం ఒక చెక్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటే మనకు ఆ వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, వెళ్ళినప్పుడు కావచ్చు, ఆ లిస్ట్ తీసుకొని వెళ్ళి ఆ ఐటమ్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే మనం ఇంట్లో వ్రతం పూజ చేసే ముందు మనం ఇల్లు కూడా క్లీన్గా చేసుకుంటాం కాబట్టి సో ఇంటి ఏమేమి పనులు ఉంటాయి, ఎంత ఫాస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క రోజులో మొత్తం ఇల్లంతా క్లీన్ చేయాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. మోస్ట్లీ 3-4 days టైం పడుతుంది. ప్రతిదీ ఇన్ డీప్గా క్లీనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మాకు వచ్చేసి ఏంటంటే లాస్ట్ ఇయర్ మా అత్తగారు కాలం చేశారు. సో వాళ్ళది 1 year అయిపోయింది, మా అత్తయ్య గారిది. సో 1 year కంప్లీట్ అయిన తర్వాత ఆ రిచువల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కంప్లీట్ చేశాము. సో నా ఏంటంటే ఇల్లు క్లీనింగ్ అనేది డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. పెయింట్స్ వేయించుకుంటారు కొంతమంది. సో మేమేమంటే మా అత్తయ్య ఇక్కడ ఉండరు మా దగ్గర, మా అత్తయ్య మామయ్య హైదరాబాద్లోనే ఉంటారు. సో నేను ఇక్కడ వచ్చేసి ఇది ఓనర్స్ది ఇది మేము రెంట్కుంటున్నాం కాబట్టి సో జస్ట్ నార్మల్ క్లీనింగ్ చేసుకుంటాము. అండ్ శుద్ధి చేసుకోవడం అంటారు కదా, లైక్ గంగాజలం ఇంకా ఆవు పంచకం అవి ఇవి వేసి శుద్ధి చేస్తారు కదా, అలా శుద్ధి చేసుకునేసి ఇల్లంతా బూజు దులపడం అవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కదా. సో అవన్నీ చేద్దామనేసి నేను అనుకున్నాను. బట్ నాకు ఇప్పుడు ఇవాళ వచ్చేసి వెనస్డే అండ్ ఇట్ ఈస్ 30. సో ఈరోజు మోస్ట్లీ నేను చెక్ లిస్ట్ క్రియేట్ చేయడం మాత్రమే ఇవాళ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ చెక్ లిస్ట్ క్రియేట్ చేసి పెట్టుకొని రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేయడం చేస్తాను. సో డైలీ ఒక వ్లాగ్ అనేది కంపల్సరీ చేస్తాను. సో దట్ ఈ వీడియో చూసి చాలామంది వాళ్ళు కూడా అలా రోజు చేసుకుంటారు అన్న ఒక ఐడియాతో నేను ఇది చేస్తున్నాను. నాకు ఏంటంటే నేను ఎందుకు చాలామంది అనుకుండొచ్చు అదే ముందు ఆ పనులు ఎవరైనా చేసుకుంటారు కదా వాళ్ళకి తెలియదా అని. బట్ ఏంటంటే నేను మ్యారేజ్ అయిన ఫస్ట్లో స్టార్టింగ్లో నేను ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత వరలక్ష్మి వ్రతం అంటే ఏం చేయాలి, జస్ట్ పూజే కదా చేసుకునేది అనుకునేదాన్ని. బట్ నాకు అప్పుడు అంత పెద్దగా నేను ఇంట్లో పనులు అప్పటి వరకు ఏం చేసింది లేదు. సో సడన్గా పని ఒక్క రోజులో కంప్లీట్ అవ్వలేదు, చాలా ఇబ్బంది పడ్డాను. సో నాలాగా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇలా చెక్ లిస్ట్, ఓకే ఇవన్నీ పనులు ఉంటాయి, ఇవన్నీ చేసుకోవాలి, ఇవన్నీ నీట్గా ఎలా చేసుకోవాలి అనేది ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను. అండ్ ఈవెన్ ఒక 1 week ఆఫ్ టైంలో మనం ఎలా మన ఇల్లు క్లీన్గా మొత్తం ఆర్గనైజ్డ్గా పెట్టుకొని ఎలా మనం
ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని షాపింగ్ అంతా వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన ఏమైనా డై ఐటమ్స్ ఇప్పుడు చాలామంది డెకరేషన్ అని చెప్పేసి బయట నుంచి తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. బట్ మనం బడ్జెట్లో మనంతట మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది కూడా చేద్దామని ఒక ప్లాన్తో నేను ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను అన్నట్టు మనకు టు డూ లిస్ట్ లైక్ పూజా లిస్ట్ అనేది ఇప్పుడు రాస్తాను. అండ్ ఐ విల్ ఆల్సో టేక్ ద వీడియో ఆర్ ఐ విల్ టేక్ ది లిస్ట్ ఫోటో అనేది తీసి మీకు డిస్క్రిప్షన్లో కానీ లేదా ఇక్కడ స్క్రీన్ మీద నేను చూపిస్తాను అనమాట. ఆ తర్వాత మనం ఇల్లు క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ద థింగ్స్ అనేది ఒక చెక్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాను. అండ్ నాకు వచ్చేసి ఏంటంటే 2 పిల్లలు ఉన్నారు. సో నేను కొంచెం నాకు కుదిరిన టైంలో నేను ఏ టైం కుదిరితే ఆ టైం నేను చేసేసి నా పిల్లలు వచ్చేలోపు స్కూల్ నుంచి నేను ఈ పనులన్నీ చేసేద్దామనేది నా ప్లాను. సో ఇలా నాలాగే వర్కింగ్ ఉమెన్ నుండి ఎవరికైనా ఇలాగే పిల్లలు సో ఇబ్బంది పడే వాళ్ళకైతే ఇది హెల్ప్ అవుతుంది. సో మనం ఇప్పుడు పూజ ఐటమ్స్తో స్టార్ట్ చేస్తాం. సో మీరు చూసినట్టయితే నేను ఇలా ఒక పేపర్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి పూజ లిస్ట్ అనేది నేను రాస్తున్నాను అనమాట. సో మనకి ఇంట్లో కూడా కొన్ని ఐటమ్స్ ఉంటాయి, ఆల్రెడీ కొన్ని ఉంటాయి, పసుపు కుంకుమ ఎక్సెట్రా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఉన్న ఐటమ్స్ని ఫస్ట్ మొత్తం లిస్ట్ రాసుకొని మన దగ్గర ఉన్న ఐటమ్స్ టిక్ చేసుకునేసి లేని ఐటమ్స్ మనం ఆన్లైన్లో షాప్ చేసుకోవచ్చు కదా. సో ఆ ఐడియా నాది. సో ఫస్ట్ పూజ ఐటమ్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనకు కావాల్సింది కలశం కావాలి. సో కలశం అనేది ఒకటి కావాలి. అండ్ సెకండ్ ఐటమ్ కోకోనట్. ఏ పూజ అయినా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కంపల్సరీ కోకోనట్ అనేది కంపల్సరీ. సో మనకు ఒక 2 కోకోనట్స్ కావాలి. మ్యాంగో లీవ్స్ మన ఇంటికి ప్రతి పెళ్ళికి కావచ్చు, ప్రతి దాంట్లో ప్రతి ఫంక్షన్కి మనం చేసే మంచి కార్యక్రమాలకి తోరణం అనేది ఇంపార్టెంట్. సో మ్యాంగో లీవ్స్ కావాలి. అవి ఒక మన తోరణంకి కావాలి, అట్ ద సేమ్ టైం మనకి కలశంకి కూడా కావాలి. కలశంకి అయితే ఒక 5 to 7 సరిపోతాయి. లేదు అంటే మనం తమలపాకులు కూడా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రైస్ అనేది ఇంట్లో ఉండే రైస్ కాకుండా ఏంటంటే మనము ఎప్పుడైనా కూడా ఫస్ట్ బియ్యం మనం రైస్ ప్యాక్ తెచ్చిన వెంటనే కొంచెం బియ్యం తీసి మనం దేవుడి దగ్గర పెట్టుకుంటే మనకి ఇలాంటి టైంలో యూజ్ అవుతుంది. మళ్ళీ మనం వెళ్ళి 1 kg రైస్ తీసుకొని అలా కాకుండా అలా తీసి పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇలా పూజలు ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. అది మనం దేవుడి దగ్గర అంటే ఒక బాక్స్లో తీసి పెట్టుకున్నామంటే మనం అది ఇప్పుడు కలశంకి యూజ్ చేసుకోవచ్చు. కానీ మాకేంటంటే 1 year ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు, పూజా కార్యక్రమాలు అలాంటివి చేయకూడదు కాబట్టి మేము మళ్ళీ కొత్తగా తీసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా. అది వచ్చేసి ఒక 1 cup రైస్ కావాలి. మనకు కావాల్సింది పసుపు, టర్మరిక్, ఇంకా కుంకుమ, ఇంకా శాండిల్వుడ్ పౌడర్, గంధం, పసుపు అవి మనకు మన రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకా బ్లౌజ్ పీసెస్ కావాలి. ఒకటి కలశం మీద కావాలి. అండ్ కొంతమంది ఏంటంటే కలశం ఎవరికి వాయనం ఇచ్చేటప్పుడు బ్లౌజెస్ కూడా ఇస్తారు. సో అది బ్లౌజ్ పీస్ ఒకటి కలశం చేయడానికి యూజ్ చేస్తాం, ఒకటి అమ్మవారికి సమర్పించడానికి టూ బ్లౌజెస్ కావాలి. అండ్ శారీ మీ ఇష్టం. శారీ మీరు మీ బడ్జెట్ ప్రకారం శారీ కూడా ఆఫర్ చేయాలనుకుంటున్నారు అంటే శారీ కూడా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే 2 బ్లౌజెస్ నాకు ఆల్రెడీ బ్లౌజెస్ అయితే పెట్టుకున్నాను. అండ్ 7th ఇంకా ఇప్పటికైతే 6 items రాశాను. ఇంకొకటి
బ్యాంగిల్స్, ఒకటి అమ్మవారికి చేతులకు వేయడానికి బ్యాంగిల్స్, ఇంకా కోంబ్, మిర్రర్. పెట్టేవాళ్ళు కోంబ్ అండ్ మిర్రర్ పెడతారు, కొంతమంది పెట్టరు, నార్మల్గా చేసుకుంటారు. అది ఒక సెట్ కావాలి. అండ్ మనకు దీపపు కుందులు కావాలి. దీపం కుందులు వచ్చేసి ఒక 2, ఇంకా వత్తులు, ఇవి 2 కావాలి. దీపపు కుందులు ఆల్రెడీ మనకి ఇంట్లో ఉంటాయి, అండ్ వత్తులు కూడా ఇంట్లో ఉంటాయి. బట్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి, అంటే కొంటారు కదా కొంతమంది అలా. ఇంకా ఫ్రూట్స్ కావాలి, 5 రకాల ఫ్రూట్స్. 5 ఉండాలని కాదు, జస్ట్ ఈవెన్ యూ కెన్ హ్యావ్ ఒక బనానా ఒకటి ఉన్నా సరిపోయింది. మనం ఏది సమర్పించినా కూడా అవుట్ ఆఫ్ భక్తితోనే సమర్పిస్తాము. మన బడ్జెట్లో మనం ఎంత చేయగలిగితే అంత చేసుకోవచ్చు. నేను ఒక 5 రాస్తున్నాను, ఎందుకంటే ప్రసాదాలు నాకు తెలిసి చెప్తున్నాను కదా, నాకు ఉన్న 2 పిల్లలతో సరిపోతుంది. ఇంకా ప్రసాదాలు చేసే టైం ఉంటే ఓకే. సో ఏంటంటే 5 రకాలు పండ్లు అని పెట్టుకున్నాను, చూద్దాము. బట్ బనానాస్ సో ఫ్రూట్స్ అనేది 5 టైప్స్ రాశాను. అండ్ బనానాస్ అనేది మెయిన్లీ కావాలి మనకు. ఒక హాఫ్ డజన్ బనానాస్ అయితే సరిపోతుంది, డజన్ బనానాస్. అండ్ ఇంకా వేరే మనకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అండ్ బిటర్ లీవ్స్ వచ్చేసి అంటే తమలపాకులు, అవి ఒక 11 సరిపోతాయి. 11 అంటే కలుషంకి ఒకవేళ మనకు మ్యాంగో లీవ్స్ దొరకలేదంటే కలుషంకి ఒక 5 పడతాయి. అండ్ అమ్మవారికి ఒక వాయనం ఇవ్వడానికి అలా ఒక నాకు తెలిసి నేను ప్రతిసారి ఒక 50 పీసెస్ అయితే తెచ్చుకుంటాను. సో నేను ఒక 25 to 50 రాస్తున్నాను, అంటే వాయనం ఇవ్వడానికి కూడా కావాలి కదా అలా. అండ్ నట్స్ కావాలి. నట్స్ అంటే మన ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, ఇంకా కాజు, ఇంకా బాదం, ఇలా మన నైవేద్యానికి కావాలి కాబట్టి అవి ఒక 5 రూపీస్ ప్యాకెట్స్. 5 రూపీస్వి దొరుకుతాయి కదా, 5 or 10 రూపీస్ ఉంటుంది కదా, అది తెచ్చుకుంటే సరిపోయింది. సో అదొకటి నట్స్. ఇంకా కొంతమంది కాయిన్స్, లైక్ 1 రూపీ కాయిన్స్ ఒక కలుషంలోకి ఒక 1 రూపీ కాయిన్ కావాలి. ఇంకా అంతే, కాయిన్ ఒకటి కలుషంలోకి. ఇంకా వాయనంకి పెడతారా, కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు, బట్ 1. అండ్ ఇంకొచ్చేసి గోల్డ్ రూప్ అందరికీ పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు. గోల్డ్ రూప్ నేను రాస్తున్నాను, చూద్దాము. నా దగ్గర ఆల్రెడీ గోల్డ్ రూప్స్ ఉన్నాయి. సో దాన్ని మళ్ళీ శుద్ధి చేసి, పాలతో శుద్ధి చేసేసి అగరబత్తి అది చూపించి అదే వాడుకునేస్తాను. ఇంకా వచ్చేసి ప్రసాదాలు, మనం ఏం ప్రసాదం చేద్దాం అనుకుంటున్నాము అవి, ఇంకా ప్రసాదం ఏం చేద్దాం అనుకుంటున్నామో అవి. సో తెలిసిందే, అమ్మవారికి పాయసం అంటే ఇష్టం. పాయసం ఒకటి నాకు రాదు చేయడం, బట్ ఐ విల్ ట్రై ఎవ్రీ టైం. అది ఒకటి. అంటే ఏంటంటే నేను మోస్ట్లీ ఎలా చూస్ చేసుకుంటానంటే ఒక ఐటెంతో 2-3 ఐటమ్స్ అయిపోయేలాగా. ఇప్పుడు రైస్ పెట్టాము అంటే దాంతో మనం పాయసం చేసుకోవచ్చు, దద్దోజనం చేసుకోవచ్చు, ఇంకా పులిహోర చేసుకోవచ్చు. 3 ఐటమ్స్ అక్కడ వచ్చేసాయి. ఇంకా వడల పిండి, అంటే ఉరద్దలు నానేసాము అంటే వడల పిండి చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు. అలాగే మనము దాంట్లోనే కొంచెం శనగపప్పు నానేసేసి బెల్లం, శనగపప్పు కలిపి బూరెలు కూడా వడల పిండిలో పెట్టేసి బూరెలు వేసుకోవచ్చు. మొత్తం 5 ఐటమ్స్ అవుతాయి. బట్ నేను మాత్రం ఏదో ఒక ఐటెం చేస్తాను. పంచామృతం అనేది మెయిన్ థింగ్. పంచామృతానికి కావాల్సిన ఐటమ్స్ కూడా రాసుకోవాలి. ఏది చేసినా చేయకపోయినా ఇది మాత్రం చేస్తాం కదా,
పంచామృతం. ఆల్రెడీ నేను 2 కోకోనట్స్ అని రాశాను. ఒకటి కలుషంకి అవుతుంది, ఇంకొక కోకోనట్ వచ్చేసి మనం అమ్మవారికి సమర్పిస్తాం కదా, సో దాంతో మనము పంచామృతం చేయొచ్చు. సో ఐటమ్స్ వచ్చే పంచామృతం అనేది మెయిన్. సో పంచామృతం మనము ఆల్రెడీ 2 కోకోనట్స్ అయితే అనుకున్నాం కదా, సో 2 కోకోనట్స్కి ఒకటి కలుషంకి అవుతుంది, ఒకటి మనము అమ్మవారికి సమర్పిస్తాం కాబట్టి ఆ కొబ్బరి నీళ్ళు ఏవైతే ఉంటాయో, సో కోకోనట్ వాటర్ అది, ఇంకా షుగర్, ఇంకా మనము గీ, ఇంకా ఇంకేంటి షుగర్కి కర్డ్, మిల్క్ అండ్ హనీ. ఇందులో ఎన్ని ఐటమ్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 ఐటమ్స్ వచ్చాయి. అంటే షుగర్ కానీ హనీ కానీ వేస్తారంట. ఈ ఐటమ్స్ మనకు కావాలి. కోకోనట్ వాటర్ అనేది నేను యాడ్ చేశాను. సో ఈ ఐటమ్స్ అనేవి మనకు కావాలి. సో ఇది కాకుండా మనం ప్రసాదంకి ఐటమ్స్ కూడా మనం తీసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇదంతా లిస్ట్ అన్నమాట. మీరు చూసుకుంటే ఇది లిస్ట్. చూసుకుంటే ఇది మన లిస్ట్ అన్నమాట. సో నేను ఏమేమి రాశాను, కలుషము ఇవి అన్నీ రాశాను కదా, సో ఇవి మన లిస్ట్ 15 అన్నమాట. ఇవి కాకుండా మనకు నార్మల్. సో చూసారంటే ఇది మా పూజ ప్లేస్ అన్నమాట. సో నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో ఇదంతా నేను లాస్ట్ వీకే క్లీన్ చేసి పెట్టాను. మళ్ళీ నిన్న మేము ఊరు నుంచి వచ్చాము. సో ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా అలాగే ఉంది, ఏం క్లీన్ చేయలేదు. మా కిచెన్ చూసారంటే దగ్గర ఒక 1.5 month నుండి క్లీనింగ్ లేదు. 1.5 month ఏంటి, ఎక్కువే అయింది. అండ్ చూసుకుంటే ఇది మా నార్మల్ లాన్ లాగా, అండ్ ఇట్ ఈస్ డైనింగ్ ఏరియా, అండ్ ఇక్కడంతా మా హాల్. సో చూసుకుంటే అంతా డర్టీగా ఉంది కదా, సో ఇది పరిస్థితి. సో ఇదంతా క్లీన్ చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది. ఇక్కడ చూసుకుంటే మా టీవీ యూనిట్ దగ్గర చాలా డస్ట్ ఉందన్నమాట. ఎంత క్లీన్ చేసినా అసలు 15 daysకి ఒకసారి క్లీన్ చేసినా కూడా డస్ట్ వస్తూనే ఉంది. సో నేను అందుకే డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. పూజ చేసుకునే ముందు ఇల్లంతా నీట్గా చేసుకున్న తర్వాతే మనం ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేస్తాం కదా, అందుకే ఇది మా బెడ్రూమ్. సో చూస్తే ఇలా ఎక్కడిదక్కడే ఉంటుందన్నమాట. మార్నింగ్ హడావిడిగా వెళ్ళిపోవడం, ఈవినింగ్ రావడం, పిల్లల్ని తెచ్చుకోవడం, ఇదే సరిపోతుంది. ఇది కాకుండా ఇది మన లిస్ట్. సో ఇది కాకుండా మనకి ఇంకా నార్మల్గా కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ అగరబత్తులు, హారతి కర్పూరం, ఇంకా పూజా సామాన్, మోస్ట్లీ అంటే పూజకు సంబంధించిన సామాన్ ఇవన్నీ కావాలి కదా. సో అవన్నీ లైక్ నూనె, అగరబత్తులు, హారతి కర్పూరం, ధూప్ స్టిక్స్, అంటే అది ఒక ధూప్ కప్స్ వస్తాయి కదా, అది సాంబ్రాణి. సో ఇవి ఉంటే మన పూజకి కావాల్సిన వస్తువులన్నీ అయితే ఏర్పాటైపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇదే వీడియోలో మనం చేయాల్సిన వర్క్స్ లైక్ హౌస్ హోల్డ్ వర్క్స్, క్లీనింగ్, కంప్లీట్లీ క్లీనింగ్, ఏమేమి క్లీన్ చేసుకోవాలి అండ్ ఎన్ని రోజులు, అంటే ఈరోజు ఇవాళ కుదరదు, సో ఈరోజే నేను అప్లోడ్ చేస్తాను. సో రేపటి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాల్సిన పనులు ఏమేమి ఉన్నాయి అండ్ నేను ఎలా చేసుకుంటాను అనేది వీడియో చేస్తాను. సో రేపటి నుంచి మనం క్లీనింగ్ ఏమేమి చేసుకోవాలి అనేది ఇప్పుడే ఒక చెక్ లిస్ట్ క్రియేట్ చేసేసుకుంటే డైలీ మనం ఏంటంటే ఈ పని అయిపోయింది, సో వీ కెన్ స్ట్రైక్ ఇట్ ఆఫ్, ఈ పని అయిపోయింది అని చెప్పేసి మనం కొంచెం రిలాక్స్ అవుతుంది. ఇలా చేసుకుంటే ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో మన వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇది వచ్చేసి నేను ఫాలో అయ్యే థింగ్. సో ఇది నాకు తెలిసి చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కావచ్చు, లేదంటే చాలామందికి లాస్ట్ మినిట్లో వర్క్ చేసుకోవాలనుకునే వాళ్ళు లాస్ట్ మినిట్లో చేసుకోవాలి, అంటే ఇప్పటివరకు చేసుకోలేదు, ఇప్పుడు చేసుకుందాం, స్టార్ట్ చేద్దాము, కానీ టైం అయిపోయింది, అవుతుందా అవ్వదా అలా ఉన్న వాళ్ళకు ఈ 1 week ఆఫ్ గ్యాప్లో మనం ఎలా చేసుకోవచ్చు, మన తక్కువ ఎఫర్ట్స్తో ఎక్కువ వర్క్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను.
సో మీకైతే ఇప్పటివరకు పూజ ఐటమ్స్ ఏమేమైతే నేను అనుకున్నానో అవన్నీ చూపించాను కదా. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను షాపింగ్ చేసేటప్పుడు కూడా నేను చూపిస్తాను. మోస్ట్లీ నేను షాపింగ్ బయటన్నా చేస్తాను, లేదు అంటే ఆన్లైన్ షాపింగ్ అయినా చేస్తాను. సో నా వీలు బట్టి నేను చేసుకునేస్తాను. సో మీరు ఒకవేళ బయటకు వెళ్తున్నారు, మీకు టైం ఉంది, బయటికి వెళ్తున్నాము, ఇలానే తెచ్చుకునేద్దాము అంటే ఓకే. సో అది కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. సో ఇప్పుడు వచ్చేసి మనం క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ చెక్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఇదే పేపర్. సెకండ్ ఇది వచ్చేసి నేను ఇలానే పెట్టుకుంటున్నాను. సపరేట్గా 2 పేపర్స్ తీసుకున్నాను, ఎందుకంటే సపరేట్ పేపర్స్ అన్నమాట. ఇది షాపింగ్కి తీసుకెళ్తాను కదా, కాబట్టి అది సపరేట్గా పెట్టుకున్నాను. సో క్లీనింగ్ పార్ట్ 2 వచ్చేసి క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ద థింగ్స్. సో మనకు చెక్ లిస్ట్ వచ్చేసి ఏమేమి ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడైనా కూడా మనం ఏ పని స్టార్ట్ అయినా కూడా చాలామంది కిచెన్ నుంచి స్టార్ట్ చేసుకుంటారు, లేదా పూజ రూమ్ నుంచి స్టార్ట్ చేసుకుంటారు. బట్ నేను ఎందుకు కిచెన్ అని పెట్టుకున్నానంటే, నేను కిచెన్ కాదు, నేను పూజా రూమ్ నుంచి చేస్తాను. ఎందుకంటే నేను రీసెంట్గా ఊరికి వెళ్ళేసి రావడం, ఒక 1 మంత్ వరకు నేను ప్రాపర్గా పూజ ఏరియా అనేది సరిగా క్లీన్ చేసి పెట్టుకోలేదు. జస్ట్ ఫొటోస్ మాత్రం చేసి దీపం పెట్టడం అనేది వీక్లీ అవుతూ ఉంటుంది. సో పూజా రూమ్ అనేది పూజది నాకు చూపించాను కదా, నా పూజ రూమ్ అంటే పూజ టేబుల్. సో అది మాత్రం నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను, లైక్ క్లీనింగ్ ఐడల్స్. ఇదొకటి ఉంది, బట్ ఇది ఏంటంటే బిఫోర్ డే, అంటే రేపు పూజ అంటే ఇవాళ లేదా వెనస్డే చేయొచ్చు. ఇంకా వైపింగ్ పూజ ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ వెండివి. సో వాటిని క్లీన్ చేసుకోవాలి. అవి క్లీన్ చేసి పెట్టుకుంటే ఏంటంటే లాస్ట్ మినిట్లో మనం హడావిడిగా ఉండము. అవి క్లీన్ చేసి నా దగ్గర 2 సెట్స్ ఆఫ్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వెండిది, ఇంకొకటి నార్మల్ జర్మన్ సిల్వర్ది ఒకటి ఉంది. ఇంకొకటి నాకు మామూలుగా బ్రాసా మామూలు పూజా సామాన్ ఉంటుంది కదా, అది ఉంది. సో నేను ఏం చేశానంటే, ఈ సిల్వర్ ఐటమ్స్ అనేది ఓన్లీ ఫెస్టివల్ టైమ్స్లో యూజ్ చేస్తాను, లేదా శుక్రవారాలు యూజ్ చేస్తాను. మోస్ట్లీ నేను ప్రతి గురువారం సాయిబాబా వ్రతం చేస్తాను అన్నమాట. సాయిబాబా పూజ చేసుకునేదాన్ని ఇంతకుముందు, ఇప్పుడు చేయట్లేదు. చేసినప్పుడు నేను ఇంకా మనకు న్యూ క్లాత్ ఒకటి కావాలి కదా, న్యూ క్లాత్ కూడా తెచ్చిపెట్టుకోవాలి. నేను అందులో రాయలేదు షాపింగ్ దాంట్లో. న్యూ క్లాత్ కలుషం కిందికి న్యూ క్లాత్ కావాలి. సో 16th ఇక్కడ రాస్తున్నాను, న్యూ క్లాత్ 16 ఐటమ్స్ అయ్యాయి దీంతో. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్తో స్టార్ట్ చేద్దాం. కిచెన్ వచ్చేసి ఏంటంటే, ఇంకా మనకు ప్రతి నెల మనము ప్రతిసారి స్టోరేజ్ బాక్సెస్ అనేవి క్లీన్ చేస్తాం కదా, అలానే మనము షెల్ఫ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి. అండ్ స్టోరేజ్ బాక్సెస్, స్టోరేజ్ కంటైనర్స్, ఇంకా మొత్తం ఇంకా మైక్రోవేవ్ ఓవెన్స్ అన్నీ క్లీనింగ్ చేసుకోవాలి. అదొకటి ఉంది. సో అదొక రోజు నాకు తెలిసి కిచెన్కి ఒక 1 whole day అవుతుంది అనుకుంటా. లివింగ్ రూమ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ వీ హ్యావ్ టు క్లీన్. మొత్తం స్వీప్ అంటే రోజు చేస్తాము, మాప్ కూడా రోజు చేస్తాము. బట్ ఏంటంటే డోర్స్ క్లీనింగ్ చేసుకోవాలి, డోర్ క్లీన్ చేసుకోవాలి. డోర్ మీద డస్ట్ ఉంటుంది కాబట్టి డోర్ క్లీన్ చేసుకోవాలి. ఇంకా అన్నీ ఏంటంటే, పిల్లలు ఉన్న వాళ్ళైతే ఎక్కడిదక్కడే ఉంటుంది. సో షెల్ఫ్స్లలో బుక్స్ అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. ఆ సెల్ఫ్స్ ఇప్పుడు ఏంటంటే టీవీ యూనిట్ అని చెప్పేసి ఒక టేబుల్స్ వచ్చేసి, ఆ టేబుల్ మీద మళ్ళీ 10 రకాల వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులన్నీ తీసేసి నీట్గా పెట్టుకోవాలి. సో లివింగ్ రూమ్లో ఈ ఐటమ్స్, సోఫాస్ క్లీనింగ్ చేసుకోవాలి. సోఫాస్ క్లీనింగ్ అంటే మామూలుగా కవర్స్ ఉంటే కవర్స్ తీసి ఉతుకుతాము, లేదు అంటే డస్ట్ క్లీన్ చేసుకుంటాం కదా. డస్ట్ మొత్తం మన బ్రష్ అంటే ఏదైనా బ్రష్తో కానీ, లేకపోతే
ఏమంటారు డస్ట్ బ్రష్తో కానీ లేకపోతే వాక్యూమ్ క్లీనర్తో కానీ క్లీన్ చేసుకోవాలి. అదొకటి. ఇంకోటి మాకు హాల్లోనే ఉంది కాబట్టి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకోవాలి. అండ్ డైనింగ్ టేబుల్ కవర్స్ వాష్ చేయాలి. ఇంకా మన తోరణాలు ఉంటాయి కదా ప్రతి డోర్కి, సో తోరణ్స్ క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇంట్లో ఏదైనా పువ్వులు అలాంటివి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకున్నాం కదా, అవన్నీ వాష్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ వాష్ చేసి పెడితే ఏంటంటే ఒక 1-2 days పడుతుంది మాకు ఇక్కడున్న వెదర్కి ఎండడానికి. అండ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. సో ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనం ప్రసాదాలు కోసం ఒకరోజు మనం ప్రసాదాల కోసం ప్రిప్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఫ్రైడే రోజు కాబట్టి థర్స్డే రోజు ప్రసాదాల కోసం ప్రిప్ అంటే లైక్ వడపిండి ముందు రోజు థర్స్డే రోజు నానేసేసి ఈవినింగ్ మనం మిక్సీ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ లేసి వెంటనే మనం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు వడలు వేడివేడిగా వేసేసి మనము అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు. సో ఏంటంటే ముందుగానే ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే మనకు వ్రతం రోజు లేట్ అవ్వకుండా ఉంటుంది. సో అలా నేను ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ బెడ్రూమ్స్ ఆర్గనైజేషన్స్ లైక్ కబోర్డ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో ఇవి మాత్రం మెయిన్ ఉందన్నమాట. సో ఐఎమ్ ప్లానింగ్ మేజర్ థింగ్స్ అనేవి నేను ప్లాన్ చేస్తున్నాను స్కెడ్యూల్ ప్రకారం. అంటే ఒక రోజులో ఈ మేజర్ థింగ్స్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. ఏదైనా చిన్న చితక ఉంటే అది తర్వాత కూడా కంప్లీట్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు చూసుకుంటే మనం క్లీనింగ్ కోసం ఒక మేజర్ చెక్ లిస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, అలానే మనము ఇంకొక చెక్ లిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవాలి. అది వచ్చేసి పూజ రోజు డెకరేషన్ చెక్ లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పూజ రోజు కోసం. అంటే చెక్ లిస్ట్ అంటే అది బిఫోర్ డే చేసి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది. అంటే మనం శారీ డ్రెపింగ్ చేసి పెట్టుకోవాలి, అదొక చెక్ లిస్ట్లో మేజర్ థింగ్. అండ్ సెకండ్లీ మనము క్లాత్, రైస్ ఏదైతే మనం కలశంలోకి వేస్తామో లేదా అమ్మవారిని కూర్చోబెట్టేటప్పుడు వేస్తామో అది, ఇంకా ఫ్రూట్స్ అంతా మనం ముందుగానే వాష్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఆ రోజు డైరెక్ట్గా మనం ప్లేట్స్లో పెట్టి అమ్మవారికి సమర్పించడానికి ఈజీగా ఉంటుంది. నేను ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో కూడా నేను చేసేటప్పుడు ఏంటంటే ఇదంతా ముందే చేసి పెట్టుకున్నాను. బట్ క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ అయితే చేయలేకపోయాను. జస్ట్ అలా పైన చేసేసి చేసుకున్నాను అనమాట. సో ఈసారి ఏంటంటే ఇంకా తర్వాత నుంచి నాకు ఇంకా ఓకే ఇవి ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి, పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక 15 days బిఫోర్ నుంచి లేదా 10 days బిఫోర్ నుంచి చేస్తాను. సో ఈసారి 1 weekలో నేను చేయాలి అనేది ఒక మేజర్ థింగ్ నాది. సో 1 weekలో నేను కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 1 weekలో కంప్లీట్ అయిపోయింది అంటే ఇట్స్ ఫైన్, వెల్ అండ్ గుడ్. అండ్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అది చెప్పాను కదా. అండ్ అమ్మవారిని అలంకరించడానికి చాలామంది నేను కూడా ఫస్ట్ నుంచి నేను చేసిన అలా వరలక్ష్మి వ్రతం పూజ రోజు నేను ఒక వీడియో పెడతాను కదా, వరలక్ష్మి పూజ వీడియో. దాంట్లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు చేసిన అలంకారాలు అంటే నేను ఎప్పుడు రొటీన్గానే చేస్తాను, బట్ నేను ఎలా చేశాను అనేది ఒక ఫొటోస్ అనేవి పెడతాను. నా దగ్గర 2-3 ఉన్నాయి. సో అది ఒకటి. ఇంకా ఇక ప్రసాదాలకు వచ్చేస్తే ప్రసాదం గురించి కూడా మనం శనగలు అవన్నీ నానేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ చాలామంది ఏం చేస్తారంటే నైట్ నానేసేసి మార్నింగ్ పెట్టేస్తారు. మాకు ఇక్కడ మేము ఉండేది బెంగళూరులో. సో మాకు ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ వాయినాలు తీసుకుంటారు, మార్నింగ్ రారు. మన దగ్గర హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ ఏరియాలో ఏంటంటే మార్నింగే వాయినాలు తీసుకుంటారు. అంటే ఆఫ్టర్నూన్ టైంలో వాయినాలు తీసుకునేసి లంచ్ తింటారు. ఇక్కడ ఏంటంటే పూజ చేసుకున్న వెంటనే లంచ్ చేసేసి దెన్ గివ్ ఇన్ ద ఈవినింగ్స్ వాయినాలు తీసుకుంటారు. సో నేనే ఈసారి మాత్రం అంటే ప్రతిసారి పిలుస్తున్నా ఎవరు రావట్లేదు మార్నింగ్. సో ఈసారి
ఒక్కరైనా వస్తే బాగుంటుంది అని. ఏంటంటే ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండాలంటే నా వల్ల అవ్వట్లేదు. సో అందుకని ఇది ఎందుకో తెలీదు, నేను డైట్ చేయనప్పుడు ఐ వాస్ లైక్ నేను ఈవినింగ్ వరకు ఉండేదాన్ని. బట్ డైట్ చేస్తున్నప్పటి నుంచి ఐమ్ లైక్ టైం టు టైం అనేది అలవాటు అయిపోవడం వల్ల ఏంటో తెలీదు. సో అలా అనమాట. అందుకే ఇంకా ఇవైతే ఉన్నాయి 3 చెక్ లిస్ట్. వన్ ఈజ్ షాపింగ్ వన్ ఈజ్ పూజా చెక్ లిస్ట్, సెకండ్ వన్ ఈజ్ క్లీనింగ్ చెక్ లిస్ట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ మన అమ్మవారి డెకరేషన్ చెక్ లిస్ట్ అనమాట, పూజ రోజు చెక్ లిస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ప్రసాదాలు చేసే వాళ్ళైతే, ఎక్కువ ప్రసాదాలు చేయాలి అనుకునే వాళ్ళైతే అదొక చెక్ లిస్ట్ పెట్టుకోవచ్చు. నేనైతే వెల్ అండ్ గుడ్ సింపుల్గా చేసేద్దామని అనుకుంటున్నాను. అండ్ సో ఐ హోప్ మీ అందరికీ నా ఒక థాట్ నచ్చిందని అనుకుంటున్నాను. సో దట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. లేదు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చేసుకుంటారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ చేయండి. మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇది ఇంకా రోజు నేను వ్లాగ్స్ అనేవి చేస్తూ ఉంటాను. వరలక్ష్మి వ్రతం వ్లాగ్స్ అనేవి అంటిల్ వరలక్ష్మి వ్రతం రోజు వరకు చేస్తానన్నమాట, అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సో దట్ మీకు డైలీ వ్లాగ్స్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.